దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ ఉదయకాల శుభములు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 49వ అధ్యాయము 2వ వచనము. ఆయన నన్ను మెరుగుపెట్టిన అంబుగా చేసి ఉన్నాడు. దేవుడు మనల్ని ఒక మంచి నిర్మాణంగా నిర్మించాలనుకుంటున్నారు. ఒక చక్కని గోడలాగా, లేదంటే ఒక చక్కని రాయిలాగా సిద్ధం చేసి దానిలో అమర్చడానికి దేవుడు మనల్ని అమర్చాలని ఆశపడుతూ ఉన్నారు. దానికి మనము సమ్మతించాలి. అయితే మనం చేయవలసిన పని మనకు తెలియదు, దేవునికి బాగా తెలుసు. ఆయన ఎరుగును కాబట్టి దేవుడు నిర్ణయించిన దాన్ని మనం చేయటానికి సనగకుండా ఉండాలి అని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. మనకి దెబ్బలు తగిలినా, గాయాలు తగిలినా హృదయాన్ని వెనక్కి తీసుకోకుండా, దేవుని మీద నుంచి మన మనస్సును వెనక్కి తిప్పుకోకుండా, వాటి వల్ల మనకి ఉపయోగం లేకపోయినా దేవుడు పంపించిన దాన్ని మనం అనుమతించాలి. అలాంటి సమయంలో స్వచ్ఛమైన కన్నీరే దేవుని యొక్క విలువైన ఆభరణం. అలాంటి విలువైన ఆభరణాన్ని మనము కలిగి ఉండాలని, మన స్వచ్ఛమైన కన్నీరు దేవుని ఎదుట కృమ్మరించాలని ప్రభు మన ఇద్దరి నుండి ఆశపడుతూ ఉన్నారు. కాలిఫోర్నియా తీరంలో గులకరాళ్ళు సముద్రపు ఒడ్డు చాలా ప్రసిద్ధికెక్కినది. ఆ ఒడ్డున ఎల్లప్పుడూ తెల్లని కెరటముల నురుగు పొడుగుగా వ్యాపించి ఉండును. కెరటముల శబ్దము వినసొంపుగా ఉండును. అలలు ఆ రాళ్లను కొట్టుట చాలా బాధాకరమైన విషయమే. ఆ రాళ్ళు అలల చేతిలో చిక్కుకొన్నవి గనుక అవి ఎంత గట్టిగా కొట్టినను ఎక్కడికి వెళ్ళిపోవుటకు వీలు లేదు. అటు ఇటు కొట్టుకొని నునుపెక్కి పదునెక్కి గుండ్రముగాను తయారగును. దివారాత్రములు కెరటముల చేత కొట్టబడి విశ్రాంతి లేనివిగా నుండును. ప్రపంచమంతటి నుండి యాత్రికులు అక్కడికి వెళ్ళి నున్నగాను రంగురంగులుగాను తయారయ్యున్న ఆ గులకరాళ్ళను ఏరుకొని భద్రంగా తీసుకొని పోదురు. వాటిని గొప్ప గొప్ప భవనములలో అలంకారము కొరకు పెట్టుదురు. చాలా విలువైన వాటిగా గనుల ఇండ్లలో భద్రపరుచుకొందురు. వాటికి ఆ రంగు, ఆ గుండ్రని ఆకారము రాని ఎడల వాటిని ఎవరునూ తెచ్చుకొని ఉండరు. కెరటముల దెబ్బలు దివారాత్రులు తినకుండా, చక్కని స్వరూపము సౌందర్యమునకు రాకుండా ఆ సముద్రపు ఒడ్డునే పడి ఉన్న వాటిని ఏ యాత్రికుడును ఎన్నుకొనడు. ఎందుచేత ఎవరునూ ఆ గులకరాళ్లను ఏరుకొనలేదు. అవి అలల దెబ్బలను తప్పించుకునేవి. రాత్రింబగళ్ళు అటు ఇటు కొట్టుకొనకుండా దూరమైపోయినవి. కష్టమును అనుభవింపకుండా సుఖముగా ప్రక్కకు తప్పించుకొని ఉండినవి. కష్టము ద్వారానే కరుకుతనము, కఠినత్వము పోవును. మనము గోడలోని ఏ గూడును నింపవలనో మనకు తెలియదు, కానీ దేవునికే బాగుగా తెలుసు. కనుక ఆయనే మనలను ఒక చక్కని రాయిగా సిద్ధం చేసి దానిలో అమర్చుటకు సమ్మతించుదము. మనం చేయవలసిన పని ఆయన ఎరుగును గనుక ఆయన నిర్ణయించిన పనిని చేయుటకు సనగకుందము. దెబ్బలు తినను, గాయములు తగిలినను నా హృదయము వెనుదీయవద్దు. వాటి వలన ఉపయోగం లేని ఎడల దేవుడు ఆ దెబ్బలను కొట్టడు. స్వచ్ఛమైన కన్నీరే దేవుని విలువైన ఆభరణములు. ఈ మాటలను ప్రభు మన వెనుకల్లో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, మీకు వందనాలు ప్రభువా. ఆయన నన్ను మెరుగుపెట్టిన అంబుగా చేసి ఉన్నాడు. అవును తండ్రి, మమ్మల్ని మెరుగుపెట్టాలని, మా జీవితాలను మెరుగుపెట్టాలని మీరు ఆశపడుతూ ఉండగా మేము మా హృదయాన్ని మీ యొద్ద నుండి వెనక్కి తీసుకోకుండా మీ కృపను అనుగ్రహించు తండ్రి. దెబ్బలు తగిలను, గాయాలు తగిలను సనగకుండా దేవా మీ సన్నిధిలో కనిపెట్టే కృపను దయచేయండి తండ్రి. అయ్యా నా తండ్రి, స్వచ్ఛమైన కన్నీరే మీ యొక్క విలువైన ఆవరణం అని మీరు తెలియపరుస్తూ ఉన్నారు ప్రభా. అవును దేవా, కన్నీటికి నాయనా ప్రభా విలువనిచ్చే దేవుడు తండ్రి. అయ్యా, ఈ లోకంలో విలువ లేకపోవచ్చు కన్నీటికి, కానీ దేవా
మీ ఎదుట కన్నీరు నా తండ్రి లెక్కించబడింది ప్రభా. అదే మీ యొక్క విలువైన ఆభరణమని నా తండ్రి నాయనా ప్రభా మీరు మాకు తెలియపరిచారు దేవా. నీకు స్తోత్రాలు తండ్రి. ఈ సమయంలో దేవా ఇలాంటి స్థితిలో నాయనా గాయాలు తగిలి దెబ్బలు తిని దేవా పగిలిపోయిన హృదయంతో అంతమంది ఉన్నారు నాయనా ప్రభా. అటు వారిని మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. మీరు సహాయం చేయండి, వారిని ధైర్యపరచండి, ఓదార్చమని మీ కృపను అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.